क्या आप अपने बढ़ते हुए वजन से है परेशान? तो घबराइए नहीं। SPA स्लिमिंग एंड ब्यूटी क्लिनिक पर सिर्फ 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक का वेट लॉस, वो भी बिना साइड इफेक्ट के लेटेस्ट और एडवांस टेक्नोलॉजी के साथ। और हमारे यहाँ कलर इम्प्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स का भी स्पेशल ट्रीटमेंट अवेलेबल है। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। नाजरीन, अगर आप हमारी न्यूज देख रहे हैं तो जरूर इसे लाइक करिए, शेयर करिए और खास तौर पे सब्सक्राइब करना ना भूलें, क्योंकि सच का साथ दीजिए। महबूबनगर पालाकोंडा बाईपास रोड पर एक खौफनाक सड़क हादसा पेश आया है। इस सड़क हादसे में 5 लोगों की जान चली गई। एक तेज़ रफ्तार हायाबुसा बाइक ने एक वर्ना कार को टक्कर दे दी। इस हादसे में बाइक पर सवार 2 नौजवानों की मौत वाक़ई हो गई और कार में मौजूद 3 लोग जख्मी हो गए थे और वो भी इलाज के दौरान फौत हो गए। पुलिस ने एक केस दर्ज करते हुए तहकीकात का आगाज़ कर दिया है। आइए देखते हैं ये रिपोर्ट। నిన్న అర్ధరాత్రి మహబూబ్నగర్ బైపాస్ రోడ్లో జరిగినటువంటి సంఘటన, యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దాదాపు ఇప్పటికే 5 మంది చనిపోయారు. ఇంకా 2-3 కూడా ప్రాణాలతో పుట్టుబిట్టాడుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందనేది. ఇంతమంది బైక్ రైడర్స్ ఇంత స్పీడ్ గా టౌన్ లా తిరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఉందా లేదా, ట్రాఫిక్ పోలీసు ఉందా లేదా, పోలీసులు ఉన్నారా లేదా, దృష్టి ఉందా దాని మీద? అసలు తెలంగాణ పోలీసు అంటే రాష్ట్రంలో పెద్ద నెంబర్ 1 పేరు ప్రతిష్టలు ఉండేది. 2.5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయింది అంతా. అవినీతి అధికారులు కొంతమంది చేరి మంచి పని చేసేటోళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నట్లు మరి? ఇసుక లారీల మీద ఉన్న శ్రద్ధ, భూముల సెటిల్మెంట్ల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి పీక తినడం తప్ప ప్రజల ప్రాణాలు పోతాయి, ఏం జరుగుతుంది అనేది కనీసం దృష్టి ఉందా? బైపాస్ లో గానీ, మెయిన్ రోడ్ లో గానీ, జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు 78 మంది చనిపోయారు. గతంలో చిన్న రోడ్డు ఉండే, కోవిడ్ లో పెద్ద రోడ్డు చేసినాం. రోడ్లు వెడల్పు, డివైడర్లు, లైటింగ్ ఇంత అద్భుతంగా నిర్మించి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మీరు చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయినాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ది టెండర్ అయిపోయింది, అక్కడక్కడ పోల్లు పెట్టింది అంతే. ఎలక్షన్ కన్నా ముందు స్టార్ట్ చేసినాం. ఆ రోజు ఎంత ఉన్నాయి అట్లే ఉన్నాయి. అవే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండి, బ్లింక్లర్స్ ఉండి, పకడ్బందీగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే, సీసీ కెమెరాలు పెట్టి పనిచేసింటే ఇమ్మీడియట్ ట్రాక్ చేసేవాళ్ళు, నియంత్రించేవాళ్ళు కదా. ఇన్ని వెహికల్ కనపడలేదా? ఒక్కరు కూడా కనపడలేదా? డిపార్ట్మెంట్ లో ఒక్కరు కనిపించినా, ఒక దొంగ పోతున్నాడంటే ఒక కానిస్టేబుల్ కనిపించినా ఇమ్మీడియట్ గా పట్టుకుంటే, తప్పితే వేరే పోలీస్ స్టేషన్ చెప్తారు. 180 కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్నప్పుడు ఎవరికి రాలేదా? ట్రాఫిక్ సిగ్నల్ మీరు ఏర్పాటు చేసి ఉంటే ఇవన్నీ కాకుండా కదా. అదే బైపాస్ రోడ్ లో 5,90,00,000తో ఫుట్పాత్ వాకింగ్ ట్రాక్ కూడా శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయింది. ఆ వాకింగ్ ట్రాక్ కంప్లీట్ చేసి, ట్రాఫిక్ సిగ్నల్స్ కంప్లీట్ చేసి, కెమెరాలు, సీసీ కెమెరాలు నియంత్రణ పెట్టుకొని ఎప్పటికప్పుడు చూసింటే 5 మంది వాళ్ళు చనిపోయేవాళ్ళు కదా. మరీ ముఖ్యంగా రూరల్ పరిధిలో అయితే మరీ అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఎవడైనా ఇది ఫేస్బుక్ లోనో లేకపోతే మీరు పెట్టండి, వాళ్ళు ఏదో కేసు పెడతారు ఇమీడియట్ గా, తప్పవేం లేదు. గొండ్యాల వాగులో ఎంత ఇసుక మిలిగింది, ఎక్కడెక్కడ మిలిగి, అది ఎట్లా కొట్టాలి, ఎక్కడ డంప్ చేయాలి, హైదరాబాద్కి ఎక్కడ ముట్టియాలి, మామూలు మత్తులో మునిగిపోయింది. మున్సిపాలిటీ కూడా, మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాధ్యత. కమిషనర్ ఏం చేస్తున్నట్లా,
ఆర్ఎన్బి వాళ్ళు, కమిషనరు, ట్రాఫిక్ జాయింట్ గా కూర్చొని పకడ్బందీ చేయాలా. కానీ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? 10% ఇస్తావా, 5% ఇస్తావా, 6% ఇస్తావా, ఎట్లెట్లా 2% ఎట్లా పంచుకోవాలి? కాంట్రాక్టర్లను పీక తినడం తప్ప ఏం లేదు. మున్సిపాలిటీలో పని చేయాలంటే భయపడుతున్నారు. పర్సెంటేజ్ వీక తినుడు, ఇసుక అమ్ముకునుడు, భూ సెటిల్మెంట్ చేసుడు, ఈ మూడింటి మీద ఎవడైనా వాట్సాప్ లో పెడితే వాడిని కేసు పెట్టుడు, ఇది నడుస్తుంది మైనర్ల. ఒకరి గురించి అన్ని బైపాస్ లో మొత్తం బలగొట్టేస్తారు. మొన్న ఎవరు చెప్తున్నారు, ఒక షాప్ గురించి నామ్స్ ప్రకారము సేఫ్టీ, ఆర్ఎన్బి సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయొద్దని వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ దుకాణాలకు ఎక్కడ దుకాణం ఉంటే అక్కడ ఓపెన్ చేయరు. ఏదైనా జరిగితే వాళ్ళదే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరి ప్రాణం పోయినా దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు. దయచేసి మరి ఇక్కడ కూతవేటు దూరంలో డీజీపీ, ఐజీలు అందరు ఉన్నారు, డీఐజీ కూడా ఇక్కడనే ఉన్నాడు. చిన్న జిల్లాలు చేసినాం, ఎస్పీ, కలెక్టర్ అందుబాటులో ఉండి పకడ్బందీ చేయాలని. ఇంత చిన్న జిల్లా చేసి ఇక్కడనే ఎస్పీ, ఇక్కడనే డీఐజీ ఆఫీసు కూడా నిలబెట్టించినాం. డీఐజీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు పెట్టించి చేస్తే కూడా ఇలా 5 ప్రాణాలు పోయినాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరు పర్యవేక్షణ లేదు, సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు. పొద్దుగా లేస్తే రాత్రి వరకు ఇక్కడ సగం మంది ఆఫీసర్లు సగం మంచిగా ఉన్నారు, 70% మంది మంచిగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం నడవదు. 20% మందిది ఇసుక లారీలు, ఇసుక ట్రాక్టర్లు, ఫిల్టర్ ఇసుక, మైనింగ్, భూముల సెటిల్మెంట్లు, ఇది తప్ప ఏం లేదు. దానికి వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజలారా, మీరు కుటుంబంతో కూర్చొని ఆలోచన చేయండి, ఫ్యామిలీతో కూర్చొని ఆలోచన చేయండి. టౌన్ లోనే లైట్లు సరిగా పడక యాక్సిడెంట్లు అవుతుండే. ఒక విలేకరి తండ్రి అబ్దుల్ ఖాదర్ దర్గా ముందర పట్టపగలు గుద్దితే చనిపోయాడు. ఇంకొక సప్తగిరి కిరాణం సేటు ఇక్కడ మెయిన్ రోడ్ మీద గుద్దితే పడిపోయాడు చాలా మంది. ఇది జరగొద్దని డివైడర్లు, వెడల్పు లోడ్లు, ఫుట్పాత్లు, సీసీ కెమెరాలు ఊరి ఆఫీసర్లకు కానీ కింది నుంచి పై వరకు మామూలు ముట్టుతున్నాయి తప్ప దాని మీద వేరే లేదు. ప్రజల ప్రాణాలతో లేదుగా. ఇక్కడనే డీజీపీ, డీఎస్పీ, ఏసీబీ ఆఫీసు కూడా ఉంది ఇక్కడ. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. వాళ్ళ కంప్లైంట్ ఇస్తేనే పోతారా, లేకపోతే పోరా? ఇవన్నీ దందలు కనబడతలేవా? ఇవే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని 2.5 ఏళ్ల కింద ఎట్లా ఏ పోల్ వాతినో గంతే ఉండే, అంతే. మళ్ళీ ఎవరు ముందుకు పోలే. తదాస్ దేవతలు అన్నారు, వెంకటి అన్నట్లు అవి సిగ్నల్స్ అట్లే ఆగిపోయినాయి, ట్యాంక్ బండ్ అట్లే ఆగిపోయింది, వాకింగ్ ట్రాక్లు అట్లే ఆగిపోయినాయి, హాస్పిటల్ కట్టిన బిల్డింగ్ అట్లే ఉంది. 530 కోట్లతో టెండర్లు విలువాలి. చూడు, మనం ఓపెన్ చేయమంటే ఏం చేస్తారు లాస్ట్ కంటే దాని రాత్రిపూట రివర్ కట్ చేసిపోతారు అంతే. ఈ సామాన్లు షిఫ్ట్ చేస్తామంటారు. కానీ అది కాదు, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 530 కోట్లతో టెండర్ ఇవ్వాలి. రేపు యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ పోతే గంట లోపల పోయినట్టు బతుకుతాడు. ఆపరేషన్లు అవుతాయి. క్యాన్సర్ వచ్చినా కూడా బతుకుతాడు. యాక్సిడెంట్ అయిపోయినా బతుకుతారు. గుండె తీసి గుండె పెట్టొచ్చు. అలాంటి అత్యాధునిక హాస్పిటల్ అది. 1000 కోట్లతో నిర్మించిన హాస్పిటల్ అది. కనుక దయచేసి ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ప్రజల ప్రాణాలతో దృష్టి పెట్టండి. వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ మీరు పిలిచేది ఏం లేదు. టెండర్ పిలిచినా అంతా అయిపోయింది. కాంట్రాక్ట్ పట్టుకొచ్చి తొందర చేయించండి. వాడిని పర్సెంటేజ్ అడగకపోతే పని చేస్తాడు. సింపుల్. ఫుట్పాత్, బైపాస్ మొత్తం కూడా టెండర్ అయిపోయింది. వాడిని డబ్బులు అడగకపోతే, అధికారులు డబ్బులు అడగకపోతే పని చేస్తాడు. సింపుల్, అంతే. మేం మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా లేదా అన్ని అంశాలు మాట్లాడతా. రోడ్ల గురించి, పార్కుల గురించి, దర్గాల గురించి, గుడ్ల గురించి, మైనార్టీ స్కూళ్ల గురించి ఏం జరుగుతుంది అనేది. ఇక నేను మాట్లాడే అంశము కుటుంబంతో సహా కూర్చొని చర్చించండి. జడ్చర్ల నుంచి మామనార్ వరకు ఎంతమంది చనిపోయినారు, రోడ్ ఎట్లుండే, మరి రోడ్ ఈ రోజు ఎట్లా చేసినాము, టౌన్ లోనే లైట్లు లైట్లు పడకుండే, మరి అడవిలో అక్కడి నుంచి ఇక్కడ వరకు 20-30 కిలోమీటర్లు మనుషులు లేకపోయినా రోడ్లు లైట్లు ఎందుకు వేసినాం, యాక్సిడెంట్లు కావద్దని. డివైడర్లు ఎందుకు ఎక్కినాం, యాక్సిడెంట్లు కావద్దని.
ఇవాళ ఏం జరుగుతుంది, కొత్తగా ఏమైనా జరిగిందా, కుటుంబంతో కూర్చొని ఆలోచన చేసుకోండి. చెప్తాం కానీ నీళ్ళు అప్పుడు ఎట్లా ఉండే, ట్రాక్టర్ల కింద మళ్ళీ ఎంతమంది చనిపోయారు నీళ్ళు పట్టుకోవడానికి పోయి, ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు ఇస్తుంటివి, ఇవాళ ఎట్లా వస్తున్నాయి, ఎన్ని ట్యాంకర్లు కట్టాము, అవన్నీ ఒకటోటి చెప్తాను. అవన్నీ ఒక్కొక్కటి దాని మీద నేను కూడా, ఎందుకంటే దీని మీద దృష్టి పెడితే వీళ్ళు ప్రజాప్రతినిధులు కూడా మేము వడ్లు కొనుగోలు చేయండి రా బాబు అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే అవి పక్కకు పెట్టి లీడర్ల కొనుగోలు మీద ధ్యాస పెట్టింది. ఏదైనా మంచి మాట్లాడితే నేను మాట్లాడిన దాని ఏమైనా తప్పు ఉందా ప్రజలారా, మహబూబ్నగర్ ప్రజలారా ఆలోచన చేయండి. నేను మాట్లాడదంటే ఏం మాట్లాడను, ఇట్లే సావని అందరూ ఒక్కటి మాట్లాడొద్దా చెప్పండి. 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఆలోచన చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేసుకోండి, గుండె మీద చేసుకుని ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాల క్రితం ముందు మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఏమన్నారు, ఈ రోజు మహబూబ్నగర్కి వస్తే మీ ఇంటికి వస్తే బంధువులు ఏమంటారు, ఆత్మ మీద గుండె మీద చేసుకుని పెట్టండి. నాకున్న అనుభవాన్ని, మున్సిపల్ కమిషనర్ అనుభవాన్ని, ఉద్యమ అనుభవాన్ని, పాలమూరు గోసం చూసి, ఇక్కడ రైతుల కోసం చూసి, మైనార్టీల కోసం చూసి, బీసీ బడుగు బలిగిన వర్గాల కోసం చూసి, ఒక్కొక్కరిని ఎట్లా బాగు చేయాలి, ఇండస్ట్రీస్ ఎట్లా తేవాలి, ఎట్లా అభివృద్ధి చేయాలని నా చెమట రక్తాన్ని కరిగించి 1000 మగలు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోకుండా మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా తయారు చేయాలని నేను చేస్తే ఇవాళ అల్కగాళ్ళు, పైసకు పనికిరానుళ్ళు ఇవాళ ప్రజాప్రతినిధులు అయిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నాలుక ఉంది కదా అని. తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఇదే మహబూబ్నగర్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారో ఆలోచన చేయండి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వీళ్ళది ఏమైనా భాగం ఉందో ఆలోచన చేయండి. ఇలా ఎవరైనా మాట్లాడితే ఏదైనా మాట్లాడితే ఫోన్లు వేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టరా శ్రీనివాస్ గౌడ్ తిట్టు, ప్రెస్ మీట్ పెట్టరా శ్రీనివాస్ గౌడ్ తిట్టు, ఉసిగొత్తున్నారు. మా వాళ్ళతోనే అనిపించాలని చెప్పి ప్లాన్ చేస్తారు, కానీ ఎక్కువ రోజు నడవదు. ఇవాళ ఈ చావుకు కారణం నేను చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంటే, చనిపోవడానికి కారకులు వీళ్ళే. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు వరకు ఇప్పటివరకు వాళ్ళు పట్టుకోలే, తీసుకురాలే, అంత నిద్రావస్థలో ఉన్నారు. ఎన్ని లారీలు పోయినాయి అని చెప్పండి, ఇప్పుడు చెప్తారు. ఇసుక ఎన్ని లారీలు పోయినాయి, ఎన్ని పైలు వచ్చినాయి, ఎవరెవరికి వాటర్ చెప్పండి, కళలో నిద్రలు కొడితే చెప్తారు. ఎన్ని లారీలు నడుస్తున్నాయి, ఎవరెవరు ఎన్ని లారీలు నడుస్తున్నాయి చెప్తారు, లారీ నెంబర్తో సహా చెప్తారు. కానీ ఇది చెప్పరు. దీనికి బాధ్యత వహించాలి. పేద కుటుంబంలో చనిపోయినరు, వాళ్ళని కుటుంబాన్ని మొత్తం ఆదుకోవాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి, పకడ్బందీ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే మాత్రం ప్రజలు తిరగబడతారు, ప్రజలంతా తిరగబడతారు. తర్వాత ఇంకొక విషయం, ఇది అయిపోయింది. क्या आप अपने बढ़ते हुए वजन से है परेशान? तो घबराइए नहीं। SPA स्लिमिंग एंड ब्यूटी क्लिनिक पर सिर्फ 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक का वेट लॉस, वो भी बिना साइड इफेक्ट के लेटेस्ट और एडवांस टेक्नोलॉजी के साथ। और हमारे यहाँ कलर इम्प्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स का भी स्पेशल ट्रीटमेंट अवेलेबल है। तो आज ही चले आइएगा SPA स्लिमिंग एंड ब्यूटी क्लिनिक। हमारा पता अग्रवाल स्वीट्स हाउस लैंड, एबिट्स, हैदराबाद। मोबाइल 8686820303 और 9985463645। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।